ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కేజీబీవీ రిక్వైర్మెంట్ అప్లికేషన్ ఏ విధంగా నింపాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో కాదండి ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం గూగుల్ నుండి లేదా మన నోటిఫికేషన్ నుండి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం హార్డ్ కాపీ తీయించుకొని ఫిల్ చేసి ఏపీసీ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏపీసీ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే మీ మండలంలో ఎంఈఓ ఆఫీస్లో కానీ డిఓ ఆఫీస్లో కానీ సబ్ బ్రాంచ్లో ఉంటుంది. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని బట్టి అప్లికేషన్ తీసుకోండి, ఫిల్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏ విధంగా నింపాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అభ్యర్థి పేరు, మీ పేరు ఏదైతే ఉందో అక్కడ రాయండి. తండ్రి లేదా భర్త పేరు, మ్యారీడ్ అయితే కనుక హస్బెండ్ నేమ్ రాయండి, లేదంటే తండ్రి పేరు. ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్ 1కి 2 సార్లు ప్రతిదీ చూసుకొని రాసి ఇవ్వండి, ఎందుకంటే ఇది ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ కాబట్టి. తర్వాత మీ పుట్టిన తేదీ, ఇయర్, మంత్, డేటు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా అక్కడ మెన్షన్ చేయండి. మీ వయసు, మీకు ఎన్ని సంవత్సరాలు అయితే అది అక్కడ ఇవ్వండి. కులం అంటే క్యాస్ట్ అండి, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైనా, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేయొచ్చు, కానీ మహిళలు మాత్రమే దీనికి అప్లై చేయాలి. మిగతా వాళ్ళ గురించి మనకు తెలియదు, కానీ మహిళలని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మహిళలు మాత్రమే దీనికి అప్లై చేయాలి. మీ స్థానిక మండలం ఏదైతే ఉందో, అంటే మీ మండలం ఏదైతే ఉందో అది స్థానిక మండలం దగ్గర రాయండి. స్థానిక జిల్లా అంటే మీ జిల్లా. తర్వాత విద్యార్హతలు అంటే 10th, ఇంటర్, డిగ్రీ మీరు ఏదైతే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో అది ఇక్కడ మెన్షన్ చేయండి. పర్టికులర్గా ఒకేషనల్ అయితే దాన్ని మెన్షన్ చేయండి. ఇక్కడ ఏ విధంగా నింపాలి అంటే డిగ్రీ ప్లస్ బీఈడి, ఎంఏ, ఎంఎస్సి ఏదైతే ఉందో దానికి పర్టికులర్గా మెన్షన్ చేయండి. ఎందుకంటే మనకి టైప్ 4, టైప్ 3 అని వాడు మెన్షన్ చేశాడు కాబట్టి వాటిలో మనం ఈ క్వాలిఫికేషన్ బట్టే పోస్ట్కి ఎలిజిబుల్ అవుతాం. కింద దరఖాస్తు చేస్తున్న కేజీబీవీ రకం అంటే టైప్ 3 ఆర్ టైప్ 4. అందులో నోటిఫికేషన్లో ఇచ్చారండి 2 రకాల పోస్టులు. టైప్ 3 అనేది 10th ఇంటర్ బేస్ మీద ఉంటుంది. టైప్ 4 అనేది డిగ్రీ ప్లస్ బీఈడి ఆర్ ఎంఎస్సి, ఎంఏ ఇలా అదర్ కోర్స్ అడుగుతున్నాడు. ఒకసారి మీరు అది నోటిఫికేషన్లో పర్టికులర్గా చూసి మీరు ఏ పోస్ట్కి అయితే పెట్టాలనుకుంటున్నారో అది ఏ టైప్ కిందకు వస్తుంది, టైప్ 3 టైప్ 4 అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. దరఖాస్తు చేస్తున్న కేజీబీవీ పేరు అంటే మీ స్థానికంగా ఉన్న కేజీబీవీ ఏదైతే ఉందో దాని పేరు, జెడ్పీ గర్ల్స్ స్కూల్ ఆర్ కేజీబీవీ స్కూల్ ఇలా ఉంటాయి. పేరు ఏదైనా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకొని మీ స్థానికంగా ఉన్నదానికి మాత్రం ఇవ్వండి, ఎందుకంటే ఇవి లోకల్ జాబ్స్ కాబట్టి లోకల్ వాళ్ళనే ముందు ప్రిఫర్ చేస్తారు, ఆ తర్వాత నాన్ లోకల్ వాళ్ళని తీసుకుంటారు. ఇది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ రిక్వైర్మెంట్ కాబట్టి మనం ఈ స్టేట్లోనే ఇస్తారు. కాకపోతే మన దగ్గరగా ఉన్నది మనం పెట్టుకుంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది. తర్వాత నాన్ లోకల్ వాళ్ళని రిఫర్ చేస్తారు కాబట్టి మీరు ఒక 2-3 ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ అయితే మీ దగ్గరలో ఉన్నవి ఇచ్చుకోండి. తర్వాత ఈ అప్లికేషన్ అనేది 2 పేజీలు ఉంటుందండి. ఫస్ట్ పేజ్ వచ్చేసి మనకి మన డేటా ఏదైతే ఉందో అది తీసుకుంటారు. సెకండ్ పేజ్ వచ్చేసి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్న పోస్టులు, మన అడ్రస్, ఏ డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ ఇస్తాడు. మీరు పర్టికులర్గా చూసుకోవాల్సింది ఏంటంటే దరఖాస్తు చేస్తున్న కేజీబీవీ రకం టైప్ 3 టైప్ 4 అనేది చూసుకోండి. దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం నెక్స్ట్ పేజ్ ఏదైతే ఉందో అప్లికేషన్లో ఆ పేజ్లో నింపాల్సి ఉంటుంది. అక్కడ చూద్దాం. అప్లికేషన్ ఎవరికైనా కావాలంటే కామెంట్లో లింక్ అని చెప్పండి, లింక్ అని మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి పంపిస్తాను లింక్ని. ఇంకోటి ఏంటంటే ఇది మన ఛానల్కి వచ్చే ఫస్ట్ వీడియో కాబట్టి దయచేసి ఒక లైక్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి సెకండ్ పేజ్, దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు. దయచేసి దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు స్పష్టంగా రాయండి. ఇక్కడ మనకు 5 పోస్టులు ఏవైతే ABCDE ఇచ్చాడో మనం ఏ పోస్టులకు అనేది ప్రిఫరెన్స్ ఇస్తున్నామో ఇక్కడ మెన్షన్ చేయాలి. ముందుగా మనం ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతామో ఆ పోస్ట్ని ఇక్కడ ఆర్డర్లో రాయండి. మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉండే పోస్టులు ఏమైనా ఉంటే అవి ఫర్దర్గా 2, 3, 4లో మెన్షన్ చేయండి, కానీ ఫస్ట్, సెకండ్ అనేది మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతున్నారో మ్యాక్సిమం అవే ఇవ్వండి. టైప్ 3 పోస్టులు, టైప్ 4 పోస్టులు అని 2 రకాలు ఉన్నాయి కాబట్టి మీరు దేనికి ఎలిజిబుల్ అవుతున్నారో వాటిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో మీ ఇంట్రెస్ట్ని బట్టి మిగతా పోస్టులు మెన్షన్ చేసుకోండి. మీరు క్వాలిఫై అయితే ఆ పోస్ట్కి, అర్థమైందా?
దీనికి మనకు లాస్ట్ డేట్ January 11 ఇచ్చారు. అదొకసారి మీరు చూసుకొని ఈలోపు ఫిల్ చేసి ఏపీసీ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. ఏపీసీ ఆఫీస్ అనేది మీ మండలం ఆర్ మీ జిల్లాలో ఉంటుంది. మీ దగ్గర సిటీ టౌన్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి ఏపీసీ ఆఫీస్ ఎక్కడని. అక్కడికి వెళ్తే మీకు ఎవరైనా చెప్తారు. అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, విద్యార్హత సర్టిఫికేట్స్లో వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, వార్డెన్ పార్ట్ టైం టీచర్ అనేది ఒక కలర్లో మెన్షన్ చేశాను కదా నేను. అది ఏదైతే ఉందో వార్డెన్ పార్ట్ టైం టీచర్ అనేది కొంచెం హై క్వాలిఫికేషన్ అండి. డిగ్రీ ప్లస్ బీఈడీ ఆర్ ఎంఏ, ఎంఎస్సి. పార్ట్ టైం టీచర్కి బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి ఆ రెండు కొంచెం హై క్వాలిఫికేషన్ టైప్ 4లోకి వస్తాయి. అటెండర్, అసిస్టెంట్ హెడ్ ఆర్ అసిస్టెంట్ కుక్ ఏదైతే ఉందో ఆ 3 పోస్టులు కొంచెం ఏ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు, 10th ఇంటర్ ఏ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు. దీనికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అడగరు. కింద మీ అడ్రస్ వచ్చేసి మీ ఇంటి నెంబరు, స్ట్రీట్, విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ తప్పకుండా మెన్షన్ చేయండి. పిన్ కోడ్కి 6 డిజిట్స్ ఉంటాయి కాబట్టి నేను 1 2 3 4 5 6 అని పెట్టాను. అది మెన్షన్ చేయండి. ఇంకా జతపరచవలసిన సర్టిఫికేట్స్ అంటే ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ కోసం మీరు రేషన్ కార్డ్ జిరాక్స్ అయినా ఇవ్వచ్చు, లేని వాళ్ళు ఓటర్ ఐడి జిరాక్స్ అయినా ఇవ్వచ్చు. విద్యార్హతల సర్టిఫికేట్స్ అంటే మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో 10th ఇంటర్ డిగ్రీ మీరు ఎన్నిటి క్వాలిఫికేషన్ ఉందో అవన్నీ కూడా జిరాక్స్లు తీసి అక్కడ పిన్ చేయాల్సి ఉంటుందండి. దరఖాస్తుదారు సంతకం, అక్కడ మీ సంతకం ఇవ్వాలి. అప్లికేషన్ ఇచ్చిన రోజు డేట్ వేయాలి. థ్యాంక్ యూ.